ఎవరిలో అయితే గొప్ప విశ్వాసం ఉంటుందో వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతాయి. ఎవరిలో అయితే గొప్ప విశ్వాసం ఉంటుందో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పరిస్థితులు విషమించిపోతాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే చాలా శృతి మించిపోతాయి. ఇంకా ఏం లేదు, ఇంకా అయిపోయింది, ఇంక చరిత్ర అయిపోయింది, ఇంకంత శూన్యం, ఇంక ఇది జరగకపోతే ఇంక లేదు అన్నట్లుగా అయిపోతాయి. కానీ అలాంటి టైంలో నీ విశ్వాసాన్ని ఎక్కడా కోల్పోకూడదు. అలాంటి సమయంలో నీకు అవిశ్వాసం రానివ్వకూడదు. అలాంటి సమయంలో ఎంత మాత్రమో అల్ప విశ్వాసగా నువ్వు మారకూడదు. విశ్వాసంలో తొట్టిల్లిపోకూడదు. విశ్వాసం పెంచుకోవాలి. ప్రభువా, పలానా వాళ్ళ జీవితంలో ఈ కార్యం చేసావుగా, నా జీవితంలో ఇదిగో నేను శృతి మించిపోయిన పరిస్థితులు ఎన్నో నా జీవితంలో జరిగినప్పుడు ఆ సమయంలో ఈ కార్యం చేసావుగా, ఆ సమయంలో ఇలాంటి అద్భుతం చేసావుగా, ఇప్పుడు నువ్వెందుకు చెయ్యు, ఇప్పుడు కూడా నువ్వు చేయగలవు, నువ్వు తప్ప ఈ కార్యం ఇంకెవరు చేయలేరు అని ఆయన పాదాలు పట్టుకుంటే కనుక తప్పకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? గొప్ప విశ్వాసంను చూసి ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రారంభిస్తాడు.